గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఫలితాలకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ కూడా రావడం జరిగింది. 4 సంబంధించిన రౌండ్లలో పూర్తి స్థాయిలో మల్లనే ఆధిక్యతను అయితే ప్రదర్శించడం జరిగింది. ఈ సంబంధించినటువంటి దానిపైన జీర్ణించుకోలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే రాకేష్ రెడ్డి ఉన్నాడో మరి కౌంటింగ్ కేంద్రంలో రచ్చ చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పటికే ఆయన కొంతమంది ఏజెంట్ని దాంట్లో ఉన్నటువంటి కౌంటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ సంబంధించిన పార్టీ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి బయటికి వెళ్దాం పదా అని చెప్పినటువంటి సంఘటన కూడా చూసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పటికే రాకేష్ రెడ్డి తన ఓటమిని అంగీకరించినట్టేనా, లేకపోతే ఓటమిని జీర్ణించుకోలేనటువంటి రాకేష్ రెడ్డి ఏదో బదనం పెట్టాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చింది అనేది కూడా తెలియాల్సినటువంటి అంశం. ఆయన బయటకు వచ్చినటువంటి సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏమని చెప్పడం జరుగుతూ ఉందంటే, తను ఇక్కడ కలెక్టర్ మరో పక్కన ఎన్నికల అధికారు పూర్తి స్థాయిలో మల్లన్నకే సహకరించడం జరిగింది. మల్లన్నకి వచ్చినటువంటి ఓట్లు వేరుగా ఉంటున్నాయి. వాళ్ళు ప్రకటించేటువంటి ఓట్లు దగ్గరికి వెళ్ళినట్టయితే కొంత ఎక్కువ ప్రకటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మాకు వచ్చినటువంటి ఓట్లను కూడా వాళ్ళ యొక్క బాక్సులు వేసుకుంటామని చెప్పేసి కొంత ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ సాధ్యమయ్యేటువంటి అంశం కాదు అక్కడ. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఏజెంట్లంతా కూడా ఇక్కడ తీన్మార్ మల్లన్న టీమే కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లే కావచ్చు, వీళ్ళందరికంటే ఎక్కువగా ఏజెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లే ఉన్నారు. వాళ్ళని పకడ్బందీగా ముందస్తుగానే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరేంజ్మెంట్ చేసి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్లో చదివినటువంటి విద్యార్థులే కావచ్చు, వాళ్ళని అందరినీ కూడా ఎక్స్పీరియన్స్ అయినటువంటి విద్యార్థులని అక్కడ పోలింగ్ ఏజెంట్గా పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు తీరా లాస్ట్కు రావడం జరిగింది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లని పూర్తి స్థాయిలో లెక్క పెట్టడం జరిగింది. దీనిలో సుమారుగా 21,000 నుంచి 22,000 ఓట్లని తీన్మార్ మల్లన్న సాధించడం జరిగింది. గెలుపు ముంగిట్లో మాత్రమే ఉండడం జరిగింది. రెండవ ప్రాధాన్యత ఓట్లని లెక్కింపు చేసేటువంటి క్రమంలో మరి బయటకు వచ్చినటువంటి రాకేష్ రెడ్డి నానా హంగామా చేస్తూ ఉన్నాడు. పూర్తి స్థాయిలో మల్లన్న పైన మరో పక్కన ఎన్నికల అధికారుల పైన విరుచుకుపడతా ఉన్నారు మాటలతో. దీంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి రాకేష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను తీన్మార్ మల్లన్న టీమే కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఏ విధంగా స్పందిస్తారన్నటువంటి దానిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర సంబంధించినటువంటి కన్వీనర్లతో పాటు మల్లన్న అభిమానులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు కాసేపటి క్రితమే రాకేష్ రెడ్డి మల్లన్న టీం పైన కానీ మల్లన్న చేస్తున్నటువంటి మల్లన్న కొంత అక్రమాలకు పాల్పడతా ఉన్నాడు ఇక్కడ ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి దాంట్లో అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఈ విధంగా బీఆర్ఎస్ అభ్యర్థి కీలకమైన వ్యాఖ్యలు చేయడము, ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళ ఏజెంట్లను తీసుకొని వెళ్ళిపోవడం అనేది అట్టహాసంగా చెప్పాలంటే 100% తన ఓటమిని జీర్ణించుకోలేక ఎదుటి వ్యక్తులపైన దుష్ప్రచారం చేయడం మాత్రమే తన వ్యక్తిత్వంగా మార్చుకున్నాడు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న గారు మా ఓట్లను గల్లంతి చేయడం జరిగింది, లేకపోతే మమ్మల్ని అది చేయడం జరిగింది, మమ్మల్ని భయభ్రాంతులు, ఇదంతా కాదు. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి ఒక్క టేబుల్లో వాళ్ళ ఏజెంట్ కూడా ఉన్నాడు. వాళ్ళ ఏజెంట్ ఉన్నప్పుడు మా ఏజెంట్ ఇప్పుడు వాళ్ళనైతే కొనలేడు కదా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే కొనలేము, మేమైతే చూడలేము. బట్ ప్రతి ఒక్క ఓటు చెల్లుదు అని చెప్పేసి వాళ్ళే అనడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లుందంటే మొగని కొట్టిన పిల్లం నన్నే మొగడు కొట్టిన ఏడ్చినట్టున్నది ఇంట్లో. ఇది సేమ్ ఇదే ఇష్యూ జరుగుతుంది ఇక్కడ. అంటే ఓటమిని జీర్ణించుకోలేక తను ఓడిపోతుండు. ఒక బిట్స్ బిలాని పల్లి బఠాని అని చేసిన తన అధినేత చేసినటువంటి కేటీఆర్ అధినేత ఆరోపణలు చేసినటువంటి ఆరోపణలతో కూడా కొంచెం ఓటమి పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి పట్టభద్రులు ఆలోచించారు, అసలు మేము వాళ్ళ అభ్యర్థి బిట్స్ బిలాని అయితే మేము పల్లి బఠాన్లమా, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులందరం మేము పల్లి బఠాన్ల కింద పరిగణించబడతామా? ఈ విధంగా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి అధినేత ఏ విధంగా మాట్లాడగలుగుతాడు, ఎట్లా మాట్లాడగలుగుతాడు, మమ్మల్ని ఈ విధంగా ఎంత కించపరిచే విధంగా మాట్లాడగలుగుతాడు అని చెప్పేసి వాళ్ళు కోపంతో కూడా ఓట్లు వేయాలని పరిస్థితి కనపడుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క ఏజెంట్, ప్రతి ఒక్క కౌంటర్ దగ్గర, ప్రతి ఒక్క టేబుల్ దగ్గర వాళ్ళ ఏజెంట్ కూడా ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన ఏజెంటు, బీజేపీ అభ్యర్థికి సంబంధించిన ఏజెంటు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము తీన్మార్ మల్లన్న టీం నుండి 33 జిల్లాల నుంచి వచ్చినాము ఏజెంట్గా పనిచేయడానికి. మేము కూడా ఉన్నాము. మాతో పాటు మేము ఒకనొక టేబుల్లో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఉన్నారు. కానీ వాని ఓటమిని జీర్ణించుకోలేక ఈ దుర్మార్గుడు ఎవరైతే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంతకుముందు చేసిండు ఆరోపణలు, ఒకవేళ మేము ఇట్లా ఒకవేళ సరే ఓకే మేము ఇట్లా చేస్తున్నాం అనుకోరి, ఇట్లా చేయాలనుకుంటే ఆనాడు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు తీన్మార్ మల్లన్న గారు మరి పల్లా రాజేశ్వర్ రెడ్డిని కూడా చేయగలుగుతారు కదా. 1వ రౌండ్లో మెజార్టీ, 2వ రౌండ్లో మెజార్టీ, 3వ రౌండ్లో మాత్రమే 5,600 ఓట్లతో ఎందుకు ఓడిపోతాడు తీన్మార్ మల్లన్న? ఒకవేళ ఈ విధంగా అక్రమాలు అన్యాయాలు చేయాలని కూడా చేయగలుగుతాడు కదా. చెప్తా ఉన్నాడు ఓడిపోతాడు మల్లన్న కాబట్టి ఇట్లా చేస్తా ఉన్నాడు అన్నటువంటి ఆరోపణ. ఓడిపోవడం అనేది మల్లన్న ఓడిపోతాడు అని చెప్పి తను చేయడానికి తనే దేవుడు కాదు, దయ్యం కాదు, అంతే కదా. తనకెట్లా తెలిసి ఓడిపోతాడు అని సిద్ధంగా అండి. మాతో పాటు టేబుల్స్లో కూర్చోండి, మాతో పాటు కౌంటింగ్కి మీకు సిద్ధంగా అండి. మీకు దమ్ముంటే మీరు అదేవిధంగా కౌంటింగ్లో మీరు యథావిధిగా రండి. అప్పుడు చూద్దాం ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు. అరే మేము ఓడిపోతే మేము కూడా గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాం.
గెలిస్తే సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఓడిపోతున్నారు అని చెప్పేసి మీకు రిపోర్ట్ ఉండి మీ ఓటమిని మీరు జీర్ణించుకోలేక, మీ ఓటమిని మీరు ఆలోచించుకోలేక అనవసరంగా గెలుపొందే వ్యక్తులపైన ఇది చేయడం ఎంతవరకు దుష్ప్రచారం చేయడం. అందుకనే చెప్తా ఉన్నా, ఈ బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ అభ్యర్థులు కానీ ఈ ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి 100% తీన్మార్ మల్లన్న గారు 100% విజయం పొందుతున్నారు. విజయం పొందిరు ఆల్రెడీ. కాబట్టి విజయాన్ని జీర్ణించుకోలేక మాత్రమే తీన్మార్ మల్లన్న పైన, తీన్మార్ మల్లన్న టీం పైన దుష్ప్రచారం చేయడము, మమ్మల్ని కౌంటర్ల కాడికి రాణిస్తలేరు, మమ్మల్ని నూకేస్తారు అనడము. ఎవరెందుకు నూకేస్తారు? అబ్బా, తీన్మార్ మల్లన్న ఆర్ఓ ఆఫీస్ కానీ, రిటర్నల్ అధికారులు కానీ, ఎన్నికల అధికారులు కానీ చుట్టాలు కాదు కదా. తీన్మార్ మల్లన్న చుట్టం కాదు, తీన్మార్ మల్లన్న టీం కూడా రిటర్నల్ అధికారులకు చుట్టం కాదు. అక్కడ చుట్టాలు చట్టాలని కాదు, ప్రతి ఒక్కరికి రిటర్నల్ అధికారి అనేది సమానంగా చూస్తుంది. కాబట్టి 100కు 100% తీన్మార్ మల్లన్న గారికి భారీ మెజార్టీతోటి ఓట్లు వస్తున్నాయి, గెలుస్తున్నాయి అనే ఆలోచనతోటి తన ఓటమిని జీర్ణించుకోలేక తీన్మార్ మల్లన్న ఓడిపోతున్నాడని చెప్పేసి ఈ విధంగా చేస్తుండు, ఆ విధంగా చేస్తుండు అని చెప్పేసి దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. గెలిచిన తర్వాత ఆ దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొడతాం. ఖచ్చితంగా దీనిపైన డిఫర్మేషన్ సూటబుల్ కూడా చేస్తాం. పరమనష్టం దావా కూడా దాని తరపున కూడా న్యాయస్థానం ద్వారా మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత ఆరోపణలు చేస్తా ఉన్నాడు. దీని వెనుక ఏంటిది ఉంటుంది ఎట్లాంటి కుట్ర ఉన్నదని అనుకుంటారు? నిజంగా కూడా మల్లన్న టీం కానీ అక్కడ మీరు ఏజెంట్గా పోయినటువంటి దశలో మీరు అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తా ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి అధికారులను బెదిరించడం కావచ్చు, మరోపక్కన రాకేష్ రెడ్డికి పడ్డటువంటి ఓట్లను కూడా మీ దాంట్లో కలుపుకోవడం కావచ్చు, ఎన్నికల అధికారులు మీకే పూర్తిగా సహకరిస్తానన్నటువంటి ఆరోపణలు రాకేష్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? అసలు అటువంటిది ఏమీ లేదు. మనకు మొదటి ప్రాధాన్యత ఓటు 100% తీన్మార్ మల్లన్నకి ఎవరైతే వేసిర్రో వాళ్ళందరికీ తెలుసు. అయితే మేము ఎన్నికల నేపథ్యంలో తిరిగినప్పుడు చాలామంది చాలా విధాలుగా అడిగినరు, ఏందని అంటే అన్న మేము దూరం నుంచి వస్తున్నాము, ఏం లేదా, ఏంటి సంగతి అది అని చెప్పేసి కూడా అడిగినరు. కానీ మేము మాత్రం మల్లన్నకు ఎవరిచ్చినా ఎవరు డబ్బులు ఇచ్చినా ఏం చేసినా కూడా మేమైతే మొదటి ప్రాధాన్యత ఓటు మల్లన్నకి ఇస్తామని చెప్పారు. కానీ ఒకానొక సమయంలో ఒక 1 డే బిఫోర్లో ఎక్కడైతే మల్లన్నకు ఓట్లు ఎక్కువ పడుతున్నాయనేది చూసుకొని దాన్ని 5,000 రూపాయలకు కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్నది. కానీ ఈ రోజు రాకేష్ రెడ్డి చేసినటువంటి రోజు వాళ్ళు చెప్పిందే మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం మల్లన్నకు వేయకండి, రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికన్నా వేసుకోరు అని ఆ రోజు వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ రోజు భయపడి ఆయన బయటకు పోతా ఉన్నాడు. అంటే డబ్బులు ఇచ్చినప్పుడు మాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి, రెండవ ప్రాధాన్యత ఓటు మాత్రం ఎవరికైనా వేసుకోరు అని చెప్పేసి ఆ రోజు డబ్బులు పంచినప్పుడు చెప్పిర్రు. అందులో తీసుకున్న వాళ్ళు మాతో చెప్పిన విధానం కాబట్టి ఈ రోజు రెండో ప్రాధాన్యత ఓటు 100% మల్లన్నకు పడుతుంది. కాబట్టి ఈ రోజు మల్లన్నకు రెండో ప్రాధాన్యత ఓటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన బయటికి వెళ్ళడానికి ఆస్కారం ఉన్నది. అదే విషయాన్ని ఆయన మనసులో పెట్టుకొని బయటికి రావాల్సి ఉంది. ఇక్కడ బెదిరించడం అనేది ఎవరు లేరు. ఒకవేళ బెదిరించాలి అని అనుకునే ఉద్దేశం అనేది ఎవరికీ లేదు. ఎందుకనంటే బెదిరించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఉన్నది వాళ్ళు. ఇప్పుడు మనం ఎంతమంది, ఇప్పుడు తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు అని అంటే మేము అంతా చేసుకున్నా కూడా ఒక 300-400 మంది ఉన్నాం. కానీ వాళ్ళు 1000 మందికి పైన ఉండి వాళ్ళు షిఫ్ట్ల వారిగా వాళ్ళు డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సరే, కొంతమంది అభిమానంతో వచ్చిన వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ వాళ్ళు ఎంత షిఫ్ట్ వైజ్గా కానీ తిరగడం కానీ, లేకపోతే వాళ్ళకు డబ్బులు ఇచ్చి తీసుకురావడం కానీ, లేకపోతే వాళ్ళు ఒక దగ్గర 3-4 ఉండడం కానీ ఇటువంటివి చేస్తూ ఉన్నారు. ఒకవేళ తప్పు చేద్దామనే ఆలోచన వాళ్ళకు ఉండవచ్చు, కానీ మాకు లేదు. మాకు 100% అటువంటి ఉద్దేశం లేదు. ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తాను అనుకుంటా ఉన్నాను? ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఏమున్నది? ఇప్పుడు మల్లన్న గారు ఖచ్చితంగా ఈ సెకండ్ ప్రాధాన్యత ఓట్లో 100% గెలుస్తారని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి 100%గా మేము ఓడిపోతామనే ఉద్దేశంతో ఎన్నికల వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, లేకపోతే వీళ్ళు మమ్మల్ని దౌర్జన్యానికి గురి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ కావాలని ఒక గొడవ చేసే ప్రయత్నం చేసి అందరిలో ఏది మల్లన్న గారి వాళ్ళనే మేము ఓడిపోయినాం అనేది ఒక సింపతి సంపాదించుకోవడం కోసమే. కానీ ఇది 100% ఆయన మాట్లాడేది అబద్ధము, బూటకం మాటలు. ఆ రోజు కేటీఆర్ గారు మాట్లాడిన విషయం కానీ, లేకపోతే కేసీఆర్ గారు వాళ్ళు చేసిన ప్రాపగండాలు కానీ ఈ రోజు వాళ్ళ ఓటమికి కారణమైతే ఉన్నది. కాబట్టి ఈ కారణమైన దాన్ని వేరే విధంగా మలచడం కోసం ఈ రోజు ఆయన అటువంటి ప్రచారం చేస్తూ ఉన్నాడు. అటువంటి దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉండి ఇప్పటికి కూడా ఎప్పుడైతే ఎలక్షన్స్ నిలబడ్డప్పటి నుంచి ఏదైతే లేనిపోని సూటిపోటి మాటలు కానీ, లేకపోతే ఏదైతే అసలు ఏమి అసత్యపు ప్రచారాలు చేసినరో అసత్యపు ప్రచారాలతోటి ఏవి కాని విషయంలో ఇప్పుడు ఓటమిలో కూడా ఏదైతే వాళ్ళు ఓటమి చెందుతున్న నేపథ్యంలో ఈ ఓటమిని జీర్ణించుకోలేకనే 100%గా వాళ్ళు సానుభూతి కోసము, ప్రజలలో సానుభూతి కోసము, లేకపోతే వీళ్ళు ఇట్లా చేశారు కాబట్టి రాకేష్ రెడ్డి గారు ఓడిపోవాల్సి వచ్చింది అనే విధానం కోసము వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతాం. ఏంది ఓట్లకు సంబంధించిన మ్యానిపులేట్ చేస్తా ఉన్నారు? నువ్వు కూడా ఏజెంట్గా పోయిన అట్లాంటి కార్యక్రమం ఏమైనా నడుస్తా ఉందా లోపల? అంటే కార్యక్రమం ఏమి లేదు అనిల్ అన్న. అక్కడ
బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బీజేపీకి ఉన్నారు, ఇతర ఇండిపెండెంట్ పార్టీ అభ్యర్థులు కూడా ఏజెంట్గా ఉన్నారు. అడొక్కరే కానీ ఇంకొకటి ఏమంటే ఇంత అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏజెంట్లు ఎక్కువ ఉన్నారు. మరి అడేటప్పుడు మేము చేస్తున్న ఓటు తారుమారు చేస్తారన్నప్పుడు వాళ్ళు ప్రశ్నించారా అన్న? అలాంటప్పుడు మరి ఎంతసేపు అని ఇప్పుడు ఏమంటే మల్లన్న గారు గెలుస్తున్నారు కాబట్టి అదే బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాకేష్ రెడ్డి గారు ఓడిపోతున్న భయమతోనే ఇలాంటి టీం మీద కానీ తిన్మార్ మల్లన్న గారి పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు తప్ప అక్కడ ఎలాంటి అవతాకత జరుగుతలేవు అన్న. ఇది మాత్రం ఎందుకంటే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అక్కడ తీసి బయటికి ఇస్తారు ఏమన్నా గొడవలు చేస్తే. అటువంటిది అది కూడా తెలియదా రాకేష్ రెడ్డి గారికి? కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాము. ఎందుకోసమని ఇప్పుడే మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తిగా లెక్కించిన తర్వాత ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తూ ఉన్నాడు అనుకో? అంతే, ఓడిపోతామన్న భయం ఆల్రెడీ మల్లన్న గారికి అత్యధిక మెజారిటీనే ఉంది మొదటి ప్రాధాన్యత ఓట్లో. ఆటోమేటిక్గా సెకండ్ ప్రాధాన్యత ఓటులో మల్లన్న గారు గెలవబోతున్నాడు. ఇది వాళ్ళకి తెలిసిన పక్క సమాచారము. ఆ సమాచారంతోనే వాళ్ళు పూర్తిగా భయపడిపోయి ఇలా మల్లన్న గారి పైన మల్లన్న గారి టీం పైన ఇట్లా తప్పుడు ఆరోపణలు చేస్తే కొంత డ్యామేజ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఎన్ని డ్యామేజ్ చేసినా ఆల్రెడీ వరంగల్, నల్గొండ, ఖమ్మం, పట్టాభద్రులు గ్రాడ్యుయేట్లు ఎన్నుకున్నారు మల్లన్న గారిని. ఎవరు మార్చడానికి అసాధ్యం కాదు. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లో మల్లన్నకు సరైనటువంటి మెజార్టీ రాలేదు కాబట్టి ఇట్లాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆరోపణ కూడా చేస్తూ ఉన్నాడు. ఎట్లా అంటే కొందరు గ్రాడ్యుయేట్లు కూడా చాలా మంది కొన్ని ఓట్లు తప్పుడుగా చేశారు కాబట్టి ఈ రకంగా కొంచెం ఫెయిల్ అయింది మొదటి ప్రాధాన్యత ఓట్లో. ఆటోమేటిక్ సెకండ్ గెలవబోతున్నాడు కాబట్టి వాళ్ళకి ఆ భయం పుట్టింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, అక్కడ ఎలాంటి పోలింగ్ బూత్లో ఎలాంటి అవకతవకలు జరగవు కూడా. ఎందుకంటే ఆ పకడ్బందీగా గవర్నమెంట్ ఎన్నికల ఈసీ పకడ్బందీగా ఎన్నికల కౌంటింగ్ జరిపిస్తుంది. కాబట్టి రాకేష్ రెడ్డి గారికి మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీ ఏజెంట్లు కూడా ఉన్నారన్న అక్కడ. వాళ్ళ ఏజెంట్లు బీఆర్ఎస్ ఏజెంట్లు చాలామంది ఒక కౌంటర్కి 3-4 ఉన్నారు. మనమే ఇంక మన టీం తరపున కానీ కాంగ్రెస్ పార్టీ తరపున నుంచి తక్కువ ఉన్నాము. మరి అటప్పుడు అవకతవకలు జరిగేటప్పుడు మరి అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ టీం వాళ్ళ ఏజెంట్లు ఉన్నప్పుడు మరి మమ్మల్ని అడుగుతారు కదా. అటప్పుడు ఎన్నికల కమిషనర్ కూడా ఫిర్యాదు చేయొచ్చు కదా వాళ్ళు ఏమన్నా జరిగితే. కేవలము బీఆర్ఎస్ పార్టీ రాకేష్ రెడ్డి గారు ఓడిపోతున్న భయంతోనే ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. కిషన్ భాయ్ ఒకసారి అది మల్లన్న ఓడిపోతాడన్నటువంటి భయంతో ఇక్కడ కొంత గందరగోళమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంది మల్లన్న టీం కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని రాకేష్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నాడు. ఏంటి అసలు ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తిగా లెక్కపెట్టిన తర్వాత ఈ ఆరోపణల వెనుక అర్థం ఏంటిది అంటారు? అసలు వాస్తవం చెప్పాలంటే వాళ్ళ యొక్క ఆరోపణలకు మనం అది వాస్తవం. ఇక్కడ మనం చెప్పాల్సుకుని ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఎవరో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఇదొక అగ్గి రాజ చేసుకోవాలని చెప్పేసి అక్కడ సాఫీగా జరుగుతుంది కౌంటింగ్ అనేది. ఎందుకంటే మేము నిన్న మధ్యాహ్నం ఏదైతే 2:30 నుంచి కౌంటింగ్ ప్రారంభమైందో కంటిన్యూషన్గా కౌంటింగ్ హాల్లో చూసుకుంటే వస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు కూడా మేము అక్కడ నుంచి ఆడ నుంచే కౌంటింగ్ హాల్ నుంచే రావడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ అధికారులు కూడా ఈసీ యంత్రాంగం కూడా కలెక్టర్ గారు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళు కూడా పారదర్శకంగా ఈ యొక్క కౌంటింగ్ అనేది నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి అక్కడ స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కంటెస్టెడ్ రాకేష్ రెడ్డి గారు కూడా అక్కడ కౌంటింగ్ అనేది ప్రతి క్షణం ఆయన పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. ఇదేదో ఇక్కడ ఈరోజు ఇప్పుడు మల్లన్న గారు గెలుపు అంచుల్లో ఉన్నాడు కాబట్టి దీన్ని జీర్ణించుకోలేక దీన్ని ఓర్వలేక ఇది ఒక బట్టగలిసి మీద చేసే ప్రయత్నంలో వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళకి తగదు. కంపల్సరీ పట్టభద్రులందరూ మల్లన్నకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగానే ఆ యొక్క కౌంటింగ్ సంబంధించిన ఆ యొక్క ఎన్నికల యంత్రాంగం కానీ సంబంధిత ఏజెంట్లు కానీ సంబంధిత సిబ్బంది కూడా పారదర్శకంగా చేస్తున్నారు. వీళ్ళ యొక్క ఆరోపణలకు వీళ్ళ యొక్క దుందుడుకుతనానికి ఎవరు ఇక్కడ వెనుకాడుగు వేసేయలేదు. కౌంటింగ్ అనేది సాఫీగా జరుగుతుంది. మిగతా చూస్తున్న తెలంగాణ సమాజం కూడా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులు కానీ మేధావులు కానీ విద్యార్థులు కానీ సబ్బండ వర్గాలు కూడా ఎవరు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఖచ్చితంగా 100% పెద్దల సభకు పోతున్నాడు. ప్రజల పక్షాన పట్టభద్రుల పక్షాన కొట్లాడి మీ యొక్క సమస్యల సాధన దిశగా ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా మన తొలి వెలుగు ద్వారా పట్టభద్రులందరికీ మేధావులందరికీ తెలియజేసుకుంటున్నాం. అసలు మీరే ఓడిపోతారని చెప్పేసి ఇట్లాంటి మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారన్నట్టు ఆరోపణలు. అదే అన్న, వాళ్ళు జీర్ణించుకోలేక అది వాళ్ళు వాళ్ళ ఓటమిని వాళ్ళు జీర్ణించుకోలేక మల్లన్న గారి గెలుపు అంచులో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క మన దశల వారీగా చూసుకున్నా కూడా రౌండ్ల వారీగా చూసుకున్నా కూడా ఆ యొక్క మెజార్టీ ఆ యొక్క ఫలితాలు అనేది కూడా ఆ విధంగా రావడం జరుగుతుంది. దీన్ని ఏంటంటే అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు జనాలను కానీ మీడియాను కానీ అక్కడ ఉన్న సిబ్బందిని కానీ అక్కడ ఉన్న అధికారులను కానీ అటెన్షన్ డైవర్ట్ చేసి ఒక ఆందోళనను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా అలాంటి ఆందోళనకు గురి కావద్దని
మేము తెలియజేసుకుంటాం. సో ఇది పరిస్థితి ఏంటంటే రాకేష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు మల్లన్న టీం కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నారు. కేవలం ఆయన ఓటమిని జీర్ణించుకోలేకనే ఒక బదనాన్ని మల్లన్న యొక్క టీం పైన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదైతే ఆయన డిసైడ్ అయిపోయాడు, మొదటి ప్రాధాన్యత ఓట్లో స్పష్టమైనటువంటి మెజార్టీ రాలేదు. సుమారుగా ఆయన 26-27 వేల ఓట్ల ఆధిక్యతలో మల్లన్న దూసుకుపోతా ఉంటే 27 వేల వెనుకంజలో రాకేష్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మెజార్టీని దాటేటువంటి ఆస్కారం లేదు. ఒకవేళ కనుక ఉన్నటువంటి టార్గెట్ని ఎవరైనప్పుడు కూడా అభ్యర్థి 150,000 ఖచ్చితంగా రీచ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగా మల్లన్నకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్యను కనుక చూసుకున్నట్టు 4 రౌండ్లు పూర్తి అయిపోయిన తర్వాత 121,000 ఓట్లు మల్లన్న ఉన్నాడు. టార్గెట్ రీచ్ కావాలంటే ఖచ్చితంగా ఇంకొక 29,000 ఓట్లు కావాలి. అదే టార్గెట్ని రీచ్ కావాలంటే రాకేష్ రెడ్డి రీచ్ కావాలనేది ఉంటే సుమారుగా 52,000 ఓట్లని ఆయన రీచ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లు ఆయన గెలిచేటువంటి ఆస్కారం లేకపోవడంతో ఒక ముందస్తుగా మల్లన్న పైన మరో పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన ఇట్లాంటి బుద్ధ జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది ఇక్కడ మల్లన్న టీం కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ అయితే వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.